హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. మన ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరన్నా అంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా ట్రైలర్లోకి అయితే వెళ్ళేద్దామా. ట్రైలర్ మాత్రం నాకైతే కనం పిచ్చిగా నచ్చేసిందండి. నిజంగానే హైలైట్. సినిమా కోసం అయితే ఖచ్చితంగా నేను ఎదురు చూస్తున్నాను. ఈ నెల 27th అయితే రిలీజ్ అవుతుంది. ఈ థియేటర్లు మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు అనమాట దేవరా. ఈసారి మాత్రం ట్రైలరే నాకు ఒక క్యూరియాసిటీ లాగా అనిపించింది. ఏంటబ్బా, మ్యాక్సిమం ఇది పార్ట్ 1, దేవరా 2 కూడా ఉంది అని హింట్ ఇచ్చేసినారనమాట. పాన్ ఇండియా మూవీ నిజంగానే మొత్తం పాన్ ఇండియాలో మాత్రం నిజంగానే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు ఖచ్చితంగా. రాసి పెట్టుకొని సినిమా మాత్రం. ఇంకా ట్రైలర్ అయితే కన్నా సూపర్ డూపర్ హిట్. అక్కడ జరిగే సిచ్యువేషన్స్, కులాలు కాదు మతాలు లేవు అని ఒక డైలాగ్ ప్రకాష్ రాజ్ గారితో మొదలవుతుంది అనమాట. దీంతో డబుల్ యాక్షన్ ఉన్నారు ఎన్టీఆర్ గారు అయితే కదా, అంటే తండ్రి కొడుకు. కొడుకుకి జాన్వీ కపూర్ హీరోయిన్. ఇంకా వీళ్ళిద్దరి కొడుకుది పక్కన పెడితే కన్నా మన దేవరాది అయితే కన్నా బీభత్సంగా ఉంది. అండ్ యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ డూపర్ అయితే అనిపించింది నాకైతే కన్నా. హైలైట్ ఉన్నాయి. అదైతే కన్నా సముద్రంలో ఉండేది, చేప మీద నుంచి బయటకు వస్తాడు తెలుసా, ఫైటింగ్ ఇది. అదైతే హైలైట్ సీన్ అయితే అనిపించింది అనమాట. మొత్తం ఫ్యాక్షన్ సీన్స్ లాగా అనిపించింది నాకైతే కనుక. మొత్తం ఫ్యాక్షన్ మూవీనే అనిపించింది అనమాట. అట్లుంటుందేమో మూవీ ఫ్యాక్షన్ లాగా. మొత్తం కత్తులు కటార్లు అన్నీ అవే కనిపిస్తుంది నాకైతే కదా. ఇంకా డైలాగ్స్ మాత్రం సూపర్ ఉంది. వాళ్ళ కొడుకు పిరికితనంగా ఉన్నట్లు కనిపించింది అనమాట దేవరా కొడుకు ఎన్టీఆర్. జాన్వీ కపూర్ అంటే పిరికోడు అనే డైలాగ్స్ కొన్ని యూజ్ చేస్తారు. వాళ్ళ నాన్న పని మీద పోయేటోడైతే ఎలా ఉంటాడు, పంతం మీద పోయాడు నీ కొడుకు అని వాళ్ళ అమ్మకి చెప్తా ఉంటాడు అనమాట జూనియర్ ఎన్టీఆర్ అయితే కన్నా. అది దేవరా మాత్రం నిజంగానే హైలైట్ అని చెప్పుకోవచ్చండి. నిజంగానే ఎంత యాక్షన్ సీన్స్ సూపర్ అయితే ఉన్నాయి. ఇంకా హిందీ యాక్టర్ కూడా ఉన్నారు, ఆయన పేరు నాకు తెలియదు, సారీ ఏమనుకోవద్దు. దేవరా ట్రైలర్ అయితే కన్నా స్పీచ్లెస్. 27కి అయితే కన్నా మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తారని నేను కూడా వెయిట్ చేస్తాను. ఒక్కొక్క సీన్ ట్రైలర్లోనే ఎంతసేపు ఉందంటే కన్నా 2 minutes 40 seconds అట్లుంది ట్రైలర్ మాత్రం. ఒక్కొక్క సీన్ నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే క్యూరియాసిటీగా అనిపించింది. ఇది ఏంది కులాలు లేవు మతాలు లేవు అంటున్నారు. మళ్ళీ దేవరా నిజంగానే సముద్రం రక్తంతో నిండిపోయిందని మనం ఆల్రెడీ చూసినాం అనమాట. మూన్ని హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసేది ఆ బ్లడ్తో నరకడం. ఈ నరకుడు తర్వాత మనం ఏ సినిమాలో చూసినాం అనుకుంటా. ఈ నరకుడు మాత్రం నిజంగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా నేను సినిమా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. మీరు కూడా రివ్యూ కోసం వెయిట్ చేయండి. 27th ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కన్నా ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి. రివ్యూ ఇంత అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.